పార్థు, మనోహరి, మీరు రేపటి నుంచి పెళ్లి షాపింగ్ స్టార్ట్ చేయండి. నేను కూడా అదే అనుకుంటున్నాను మరి. రేపు మనోని తీసుకెళ్ళి పెళ్లి బట్టలు, నగలు అన్ని కొనేస్తాను. షాపింగ్ కి అంత తొందర ఎందుకు? నెమ్మదిగా నిదానంగా చేద్దాం. స్లోగా చేయడానికి పెళ్లి నెల రోజులు లేదు మనోహరి, వారమే టైం ఉంది. చాలా పనులు చేయాలి, టైం సరిపోదు. అంత తక్కువ టైం ఉన్నప్పుడు పెళ్లి పోస్ట్ పోన్ చేయొచ్చు కదా. ఇప్పటికే మీ పెళ్లి చాలా ఆలస్యమైందండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగకపోతే మంచిది కాదని పెద్దలు అంటారు. ఏంటి పార్థు, టైం కావాలా? నో, మాకు వారం చాలా మరి. నువ్వన్నట్టు షాపింగ్తోనే మా పెళ్లి పనులు స్టార్ట్ చేస్తాం. షాపింగ్ కంటే ముందు చేయాల్సింది ఇంకోటి ఉంది పార్థు గారు. ఎంగేజ్మెంట్ మిస్సమ్మా? ఇప్పుడంత టైం లేదులే రాతోడ్. ఓ, పెళ్లి కంటే ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలి. మనం వాడతాగు. ప్రీ వెడ్డింగ్ షూట్ అనగానే మనోహర్ గారి మనసు సంతోషంతో పులకరించిపోతున్నట్టుంది. ఆవిడ నోట్లో ఎలక్కై పడ్డట్టు పొరబడితే ఆనందంతో పొంగిపోతుంది అంటాడేంటి రాతోడు. ఏంటి పార్థు, ప్రీ వెడ్డింగ్ షూట్ ఓకేనా? ఓకే అమర్. నాట్ ఓకే మర్, వద్దు. ఎందుకొద్దు మనోహరి, ఇప్పుడు అదే ట్రెండ్. ప్రీ వెడ్డింగ్ షూట్ తో మీ పెళ్లిని ప్రపంచానికి పరిచయం చేద్దాం. అనవసరమైన ఖర్చు అవసరమా బాగి? ఖర్చు గురించి నువ్వేం ఆలోచించకమన్నావు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు అరుంధతి ఫ్రెండ్ మనోహరి, నీ పెళ్లి ఖర్చుకి మేము వెనకడతామా? అయితే రేపు ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని పిలిపించమంటారా సార్? మంచి పనికి ఆలస్యం ఎందుకు రాతోడ్, పిలిపించు. అలాగే 1 వీక్ మనం ఆఫీస్కి రావట్లేదని ఇన్ఫార్మ్ చేయరాతాడు. ఈ పెళ్ళి అయ్యే వరకు మనం వేరే ఏ పని పెట్టుకోకూడదు. అలాగే సార్.